మా అమ్మ వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. ఈ లోపల మా అమ్మ వచ్చింది అనమాట. రాత్రి 9 అయిపోయింది మెట్లు ఎత్తులు. సందల మొట్లు మొదలెట్టాడు. 9 అయిపోయింది మెట్లు పూర్తయ్యేటప్పటికి. కుక్క తొక్కే ఉంటుంది రాత్రి ఆరకముందే. రాత్రే పిల్లలు వెళ్ళిపోయారా? ఏటయ్యి గుడ్లు ఏ ఏం కాయ అది సపటకాయలు. సపాటకాయల గట్టుకున్నా. ఎందుకమ్మా తెచ్చావు? మొగ్గలేదు అమ్మాయి. పోయిన గుడ్లా అట్టే వేస్తామని పిల్లలకి బళ్ళ నుంచి వచ్చాక వేస్తాను వాళ్ళ గట్లు ఎవరు మన ఉన్నాయా? ఉన్నాయా గుడ్లు? వారం కాడ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడే గిన్నెలు కడుక్కుని నెసరెట్టినాకే ఈ లోపల మా అమ్మ వచ్చింది. హాయ్ చెప్పమ్మా. దెబ్బ నడిచేకి ఉన్నక్కడ పోతాయి. అట్టేస్తాను పిల్లలకి. హాయ్ ఫ్రెండ్స్. నానేం చేస్తున్నాడా? నాన్న పండ్లు కలిపాడు, గెంజి తొలిపాడు. గేదెనా? పారం కాడ గేదె రేటి గేదెలు ఇంకా అన్ని పనులు నాన్న గేదె చూసుకుంటాడు. నేను ఇంటికాడే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రిస్మస్ రోజు నాడైతే పిల్లలకు కొన్న బట్టలు అయితే చూపిస్తాను. ఆ రోజైతే వీడియో తీయడానికి కుదరలేదు. అంటే 25న క్రిస్మస్ మాకు మధ్యాహ్నం 1 గంట నుంచి 4-5 దాకానే. మేమేమో 11 గంటలకు వెళ్ళాం షాపింగ్కి. అప్పటికప్పుడికి వెళ్ళి అప్పటికప్పుడికి తెచ్చిన మూలానే ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. పిల్లల డాన్స్ నేర్చుకున్నారు, ఆ వీడియో కూడా తీయలేదు. నాకు నీరసంగా ఉండే ఇంకా క్రిస్మస్లోకి కూడా వెళ్ళలేదు అనమాట నేను ఆ రోజు. ఇంకా తర్వాత చూపిద్దామని అనేసి అగ్గుని లోపల అమ్మ వచ్చింది కదా, ఏం కొన్నారో పిల్లలకు బట్టలు అని అడుగుతుంది అనేసి ఇంకా అమ్మకే మీకు కూడా ఒకేసారి చూపించేస్తున్నాను. బట్టలు అంటే ఎక్కువ ఏం కొనలేదు ఫ్రెండ్స్, తక్కువగానే కొన్నాను. ఇంకోండి ఇలాంటిదే కావాలి అన్నాడు చిన్నోడు. ఏడమా ఇలాంటిదే కావాలన్నాడు అనేసి ఇది కొన్నాం. ఇది సెల్బోట్లాగా ఉంది, ఇది సెల్బోట్లాగా ఉంది అనేసి అన్నాడు. ఈ కలరే ఇలాగే ఉండాలి అని వీడియోలో చూపించాడు. మేము ఇలాంటి డ్యాన్స్లు వేస్తున్నామని అనేసి సరే అది అడిగాడు కదా అని తిరిగి ఇది కొంటే సెల్బోట్లాగా ఉంది, ఇది నాకు నచ్చలేదు. ఎందుకు ఇది మీద ఫ్యాంట్ కూడా కొనలేదు ఫ్రెండ్స్, ఇది ఒకటే కొన్నాము. డబ్బుల గురించి ఇబ్బంది అయిపోయి ఇంకా పిల్లలకి కావాల్సినవి కూడా కొనలేకపోయాం అన్నమాట ఈ సంవత్సరం. ఆడికేమో చైన్ కొన్నాం 20 రూపాయలు. చైన్ బాగుంది కదా, నిజం బంగారంలాగే. అయ్యే కొన్నాను. బాబుకి జోళ్ళు ఒకటి కొన్నాను. పాపకి అయితే బొట్లు ప్యాకెట్, రబ్బర్ బ్యాండ్ చూడేసి చిన్నవి లేవన్నాడు ఆయన. కొట్టాను. లేట్ అయిపోతుంది, లేట్గా వెళ్తామే, లేట్గా వెళ్ళి అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళనే. ఇంకేయడానికి ఈ రబ్బర్ బ్యాండ్లు కొన్నాను, బొట్లు ప్యాకెట్లు కొన్నాను. గాజులు 60 రూపాయలు ఎక్కడ అనుకున్నాడు చెట్టు. అవి రెడీ చేసి పంపిద్దాం కూడా తీయలేదు. ఇంకా కంగారే 11 గంటలకు వెళ్తే 1 గంటన్నర అయిపోయింది ఇంటికి వచ్చినోడికి. 1 గంటకే మొదలైపోయింది క్రిస్మస్. దారి ఒక్క చూసాం. పిల్లలేమో గోల, బట్టలు లేకపోతే బాధపడతారు కదా అని అప్పటికప్పుడికి వెళ్ళాము. ఇంకోటి ఫ్రెండ్స్ ఈ గోవును కొన్నాను అనమాట. ఈ చేతులు కూడా కొన్నా వెంటనే వేయించాను అక్కడే పెద్దాపురాన్ని. తెలుపుతీ ఉండాలేమో కదమ్మా. అదే కొని ఇప్పుడు పిల్ల 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొన్నాం. అది వేసుకోవచ్చు కదమ్మా డ్యాన్సుల కంటే కుదరదన్న. అది డ్యాన్సుల కోసం వైట్ కలర్ కొనమంది. ఇంక కొనేసాను. ఈ గౌను మొత్తం 700 చెప్పారు. బేరమాడగా 500కి ఇచ్చారు. ఇదైతే చిన్నోడు కూడా చెప్పలేదు అసలు రేటు. ఇది 350 ఇచ్చుకున్నారు. ఇది 500 అయిందిరా, అందుకే ప్యాంట్ కొనలేదురా అన్నాను. ఏడుతాడని. మరి ప్యాంట్ కొనండి ఎలాగమ్మా? డబ్బులు చాలేదమ్మా. ప్యాంట్ కొంటే కాళ్ళకి జోడు లేదంటే జోడు వేసుకోనాకే జోడు లేదు, పిల్లకి జోడు లేదు వేసుకోనాకే. మొన్న చింతలు పుట్టినరోజుకే కదా కొన్నాను. ఆడికి పిల్లకి కూడా ఒకేసారి బట్టలు ఆ ప్యాంట్ వేసుకోవాలనేసి ఆ ప్యాంట్ వేసి పంపాను. డబ్బులు మళ్ళీ అమ్మితే జనాలు ఫస్ట్ కొంటాను లేరా, లేదే అమ్మమ్మ వాళ్ళన్నా కొంటారు లేకపోతే అని అన్నానని డ్యాన్స్లు ఆడవడం వల్ల వెళ్ళిపోయాడు వేయాల. లేదా మాట్లాడ ఏడ్చును. ఇవే కొన్నాం ఫ్రెండ్స్ పిల్లలకి. షాపింగ్ వీడియో చేయండి క్రిస్మస్ షాపింగ్కి వెళ్తేనే అనేసి అడిగారు. ఇంట్లో ఏమీ లేక ఇంకా ఇలా కొన్నాం వల్ల, అదైనా హడావుల్లో కొన్నాం వల్ల నేను వీడియో తీయలేదు అన్నమాట. చింతలకి తెల్లగా ఉన్న అడిగాను. అది బాగుంది. ఏం చెప్పేదేసా
1749 రూపాయలు చెప్పారు. అబ్బో బాబోయ్. ఎత్తుకోనే దెబ్బకైనా ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చే మిగతా కొట్లోకి అయినా అద్దాలున్న కొట్లో తీసుకెళ్ళకూడదు. నువ్వు అద్దాలున్న కొట్లకి ఎందుకు తీసుకెళ్ళి రేట్లు వేస్తారు ఎక్కువ అని నేను మా అయితే నవ్వుతున్నాడు. మొత్తం కరెంటు బిల్లు కొట్టు బిల్లు కూడా వేసేసేలాగా ఉన్నారు. బుజ్జి కొట్లోకి వెళ్ళకూడదు మనకి అన్నారు మా ఆయన. ఇదే మా షాపింగ్. కుదిరితే జనవరి ఫస్ట్ కొంటాం, లేకపోతే దేవుడు ఆశించే డబ్బులు ఎక్కడైనా ఊరితే కొనండి అమ్మ. అట్ట వేసుకుని తింటున్నాను ఫ్రెండ్స్. అమ్మ గుడ్లు తెచ్చింది కదా, ఉల్లిపాయ, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి కలిపేసాను ముందు. లేకపోతే నేను కోడిగుడ్డు సొంగ ఎత్తే నీకు కలదు. కొద్దిగా అనేసి ఇదిగినాయి అవి కూర. ఇలాంటి గుడ్లే నానమన్నా కొద్దిగా పగిలిన గుడ్లు తెస్తే కూర వండేసాను నేను. నీళ్ళు బాగా మరగనిచ్చి జాయి కట్టాను. జాయి కడితే తీయలేదా? అస్సలు తీయలేదు. మొత్తం 8 గుడ్లు వండేసాను కూర. ఇది చిన్న గుడ్లు వండేసేటి బుజ్జి అన్నాడు ఆయన. మంచి గుడ్లు అదే పోయిన గుడ్లు అందుకు వండేసాను. ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు వండేసకూడదు. ఇది బాగా పోయింది. ఎక్కువ రోజులు వండేసకూడదు పోయిన గుడ్లు అందుకు వండేసాను అన్నాడు. యుత్తినిచ్చారా డబ్బులకి? అవి యుత్తినేనా? పోను గుడ్లు అట్లా ఇచ్చుకున్నాడు నాన్న. ఆయన నాన్న 2 నేను 2 అట్టేసుకున్నాం. పిల్లలకి బాగా పడుతుంది. పిల్లలకి ఎత్తావు కదా అనేసి 5 4 తెచ్చాను అన్న. ఈ గుడ్లు ఈ పిల్లలకి వేసేస్తాను వచ్చాక. సమానంగా కట్టుకో, వంకరం కట్టుకోకు. చల్ల పొలాలు అయిపోయి పొలాలకి వెళ్ళాలి. పొలాలకి వెళ్తాం వీడియో తీద్దామని అంటున్నాను నేను. అంటేనే నేను పొలాలకి వెళ్తాను, నేను పొలాలు కట్టం తీస్తావు, బండి మీద ఏడేసుకుంటావు, నువ్వు ఎలా వస్తావు, నడిచేస్తావా, ఏం అక్కలొద్దులు అంటాడు. లేకపోతే నిన్ను ముందు పెట్టేసి నేను వెనకాల పొలంలో పెట్టుకుని వస్తాను. ఈ లోపల పొలాలు కట్టిన పోపు ఎవడ కూడా అట్టుకుపోతాడు. నువ్వు గుడ్లు వేసేసాను ఇందులో. 2 రొట్టెలు కింద కాదు, నువ్వు ఒకటి నేను ఒకటి తిందాం. నాకు చిన్న దేశాలు ఇంకేసాయి. ఇంకేయమ్మా. బట్టల మూలన కొంచెం జాయిగా ఇడ్చుకుంటూ వచ్చేసాను. కాదు నేను పూజెట్టేస్తే వాడు ఇంక రేపు మొప్ప వచ్చేసి ఇలా కాపాడుతున్నాడు. రాగానే బట్టలు అడుగుతాడు. అది ఏమున్నాయి అన్నీ తీసి నేను అన్నుకే సారా చెప్తే ఆరిపోతాయి. 3 ప్యాంట్లు ఉంటాయి అనుకుంటున్నాను. వంకర కట్టుకున్నా చాలా 3 ప్యాంట్లు ఉంటాయి అనుకుంటున్నాను. 3 2 ఉంటాయి. రెండు సొక్కాలు ఉంటాయి. అలాంటి రేగు కాదు, అది అది ఇనప రేగు కొంటాను నేను. ఇనప రేగా? ఇది సేవన్ రేగు, పాత రేగు. అది చాలా బరువు రేగు. ఇది పాత వేయించింది. అది ఈ పెనము పెనమని రేకి మన ఇంట్లో ఉన్న పెనము ఎన్నాళ్ళు ఉన్న పోవయ్యా. పోవా 2. అందుకే నీకు ఇచ్చేసాను. ఇంకా సరిపోయింది ఉప్పు కారం. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కూరలు పొలలెట్టే పొయ్యిలో. ఓకే, కూర ఉండేస్తాను. ఇంకా గుడ్లు అన్నం 5 రకమాల గుడ్లు. గాలి హెత్తనం వలనే ఇది
కిందకి దింపితేనేమో ఒక ఎంతలేదు బయటికి ఇలా పోద్ది దింపనే దింపే లేదు గాలి వేస్తుంది కదా గాలి బుర్ర అంటే వచ్చేస్తుందంటావా ఖాళీగా ఉంది కదా మా సైడు వచ్చేస్తాయి బాగా వచ్చింది చిన్నడు 3 చింతలకు 2 వేసి అలాగేం కుదరదమ్మా వాళ్ళిద్దరికి సరిపో 2 గుడ్లు అట్టేసి ఒక గుడ్డేమో అట్టు మీ ఎల్లుడి మరి మనం తినేసి తిండొచ్చు అంతే ఎట్టు బాగా వచ్చింది అలాగా వరకు అయ్యో వరకటి ఈరోజు లెసరు మరుగుతుంది అట్టు తిందాం వచ్చా వచ్చా లేదు తిను అట్టు తిను అట్టు తింటున్నాం ఫ్రెండ్స్ బయట ఎసరేటేసి వచ్చి కొత్త పోయిన గుడ్లు తెచ్చిన మనం అట్టు వేసేసుకున్నాం అన్నమాట రాగానే ఓకేనా ఇలా పట్టుకుని తెస్తాం చాలా కష్టం వీడియో నూనె అయిపోయింది నూనె తెప్పించాలి సాయంత్రం వంకాయ బంగాళదుంప వంకాయలు ఎన్నో లేవని బంగాళదుంపలు కూడా వేస్తాను నేను సందర్భం ముట్లు ఇచ్చుకున్నానే 10 రూపాయలు వంకాయలు 10 రూపాయలు బంగాళదుంపలు రాసంపేట వెళ్తే మళ్ళీ పోయావమ్మా ఎక్కువ డబ్బులు ఉంటే వెళ్ళమంటాం 50కి 100కి ఎందుకని దూరం కేజీ 20 రూపాయలు టమాటాకాయలు అక్కడ కేజీ 20 రూపాయలు అమ్మ మీ పిల్లగారు వాళ్ళని కూడా రమ్మా నువ్వు అంటున్నాడు వంకాయ ఉంటే కూర అంటుందని బంగాళదుంప కూడా వేస్తాను చింతపండు అమ్మ మేము చింతపండు వేసి వండుకుంటాం కూరలో ఇవే మసాలా వేసి ఉంటావు నీ అవి చింతపండు వేస్తే తింటని ఆడుంటే మరి చింతపండు వేయను చింతపండు వేస్తే తిండ కదా వాళ్ళు కూడా కొంత బాగా ఉడుతున్నారు బాబు లేకపోతే నచ్చపోనాడు నచ్చపోను అలాంటి ఎవరనుకుంటారు పండగ వస్తుంది కదా ఫ్రెండ్స్ పండగ కోర్సులకి పని చేసుకుని వస్తానని డబ్బులు పోగేసుకుని బట్టలు కొంటాను నా మేనల్లుడికి నా మేనగోళ్ళకి అని అన్నాడు అనమాట ఇక్కడ పనులు తక్కువగా ఉండడం వల్ల వేరే దిక్కుకి వెళ్ళాడు పనికి తెలిసిన వాళ్ళు అన్న కానీ అందరూ తీసుకెళ్ళాడు కాసేపు ఉడికిన అప్పుడు వేస్తాను చింతపండు అలాగే చెప్తున్నాం మంట చుట్టూ తెగిరేస్తుంది గాలి ఎత్తేసింది కానీ బాగానే కాసింది ఎండ కాసింది ఆ బడ్జెట్కి వెళ్ళి మార్చేసి ఏదో ఒకటి ఇచ్చుకుంటాను ఉంటాము తెల్ల ఎలా పడుతుంది తెల్ల బాగానే కూర తాలి పెడతాం పూర్తయింది కొద్దిసేపు ఉడికిన తర్వాత పెడతాం చనిపోతుంది మళ్ళీ పంపు వంకాయ బంగాళదుంప కూర రెడీ ఉప్పు చూసింది మా అమ్మ ఈ లోపల వాళ్ళ అల్లుడి గారు కూడా వచ్చేసారు
వంట చేస్తాం లేట్ అండి తెగ్గాలే చేస్తుంది దాకా మంట తగిలితే బేగ అవుతుంది వంట. అమ్మాయి ఉప్పు ఎక్కువ వేసేది నా ఎంత చూస్తున్నా లేదమ్మా. సాల్ట్ లేదు, సాల్ట్ ఉంటే సరిపో. పిల్లలకి నిమ్మకాయ పిండి చల్లని పెట్టాను, పిండి చల్లని పెట్టాను, నిమ్మకాయ రసం తిందా పిల్ల చల్లాను. చాలు ఇంకా వేసుకొని నేను వేస్తానులే. తర్వాత గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లే ఉండేస్తాం కదా మటునే. ఇచ్చాము. ఇంకా 10 రోజులకి ఇచ్చుకున్నాను గుడ్లు. ఎందుకు లేక అత్తమాట నువ్వు మాత్రం గుడ్డు తినుకో, గ్యాస్ట్రిక్ వచ్చేద్ది. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఉంది కదా, ఎక్కువైపోద్ది. గుడ్డు తినకూడదు అత్తమాట. ఉప్పు సరిపోయింది కదా.